ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 నాయన నీకు స్తోత్రములు 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 నాయన ప్రభా. 2021 సంవత్సరము 3వ ఆదివారంలో మనం ప్రవేశింపచేసిన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి ఈరోజు చూడని బిడ్డలు ఎంతోమంది ఉన్నా కానీ నీ కృపా కనికరములు మాపై చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ పరిశుద్ధ ఆదివార దినంలో నాయన ప్రభా నీ మందిరంలో నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి ప్రభా నన్ను నిశిలోచ్చాటున మరుగు చేసుకొని నాయన ప్రభా ఈ శ్రేష్టమైన మాటలను మాకు తెలియచేయమని నచ్చరడనే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 2021 సంవత్సరం దేవుని మహాకృపను బట్టి 3వ ఆదివారంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అదే రీతిగా మరి COVID-19 కరోనా వైరస్ నుంచి మరి టీకాలు రావడం దేవుని యొక్క కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆ టీకాలు మరి ప్రారంభించబడడం ఎంతో ధన్యకరమైనది. మన దేశానికి మన ప్రజలకు కూడా దేవుడు తన కృపా కనికరంలో చూపించి మరి కోవిడ్ నుంచి దేవుడు విడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలం నుంచి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవా ఈరోజు ఏ వాక్యం చేత మాతో మాట్లాడతామన్నప్పుడు దేవుడు ఒక అంశాన్ని నాకు తెలియజేశాడు. ప్రార్థన ఈ 2021 సంవత్సరము చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ 2021లో దాదాపుగా 3వ వారంలో మనం ప్రవేశిస్తున్నాము. ఇంకా ముందుకు సాగిపోవాలంటే ప్రార్థన అంశము చాలా ప్రాముఖ్యమైనది. మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్టయితే మరి అక్కడ ప్రార్థన నుంచి రాయబడిన మాటలు మరి 3.5 సంవత్సరంలో కరువు కాలంతో నిండి ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా, ఆ దేశం అంతా కూడా మరి వర్షాలు లేవు. మరి ఏలియా మొదటగా ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. మరి దేవుని బిడ్డలకు అనేక శ్రమలు కలుగుతున్నప్పుడు మరి ఆ రాజు మరి అనేక శ్రమలు దేవుని బిడ్డలకు కలిగజేస్తున్నప్పుడు ఇక మీదట వర్షం ఇక్కడ ఉండకూడదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో వర్షం ఆగిపోయిన సమయం అదే. ఆ సమయంలో మరి ఆ రాజు మరి చూస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కరువుతో చాలా బాధపడతా ఉన్నారు. మరి ఆ రాజుకు వారికి అందరికీ కూడా తెలుసు దేవునికి విరోధంగా వెళ్తున్నప్పుడు ఈ కార్యాలు మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాలను జరిగినట్టుగా చూస్తా ఉన్నాం. 17వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ మొదటి వచనంలో చూసినప్పుడు అక్కడ ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇక మీద ఇక్కడ వర్షం పడదు అనేసి తెలియజేసినప్పటి నుంచి మరి అక్కడ వర్షం పడలేదు. అలాగే చూసినట్టయితే 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఆ రాజు ఒక తన సేవకుని తీసుకొని అదంతా చూడడానికి వెళ్తే ఎక్కడ కూడా నీరు లేకుండా ఏమీ లేని స్థితి, అన్ని వెళ్ళిపోయినాయి. పశువులకు కానీ వాటికి కానీ ఏమీ లేని ఆ సమయంలో వారందరూ సంచరించి రాజు తనతో పాటు ఇంకొకరు సంచరించి చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులను చూస్తూ ఉన్నారు కానీ వారు ఎక్కడికి రావాలో అక్కడికి రాలేదు. కానీ వారు మనుషులపై ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోకి రావాల్సిన సమయాన్ని వారు ఏం చేస్తున్నారంటే ఆ దేశమంతా కూడా చూసి ఆ పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. నేను మొదటి దినాల్లో మనం చూసాము మరి ఏలియా ప్రార్థన ఎంత శక్తిగల ప్రార్థన. 450 మంది బలిదేవతలను ఆరాధించేవారు. మరి ఆ సమయంలో దేవుని బిడ్డలకు అనేక శ్రమలు కలిగినప్పుడు రోషం గల వ్యక్తిగా మరి ఏలియా నిలబడి మీరు 450 మంది నేనైతే ఒక్కడిని, నేనైతే ఏ దేవుని నామంలో ప్రార్థన చేస్తాననేసి వారిపై చేయించి ఆ 450 మందిని అతను చేసిన చూసాం మనం. మరి ఈరోజు చూసినట్టయితే ఆ ఒక 3.5 సంవత్సరంలో వర్షం అక్కడ లేదు. తిరిగి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ వర్షం తిరిగి అక్కడ రావడం ఆరంభించింది. మనం చూసినట్టయితే మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే 41వ వచనంలో చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్టు దాని పుట్టించినది నీవు పోయి భోజనం చేయమని అహాబాబుతో చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే ఏలియా చెప్తా ఉన్నాడు 3.5 సంవత్సరంలో వర్షం లేదు, కరువుతో నిండిపోయినది. ఆ రాజుకి ఏమని చెప్తున్నాడంటే అహాబు భోజనం చేయమని
చెప్పేసి ఏలియా మరి అహాబు ఆ రాజుకు చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము. మరి ఆ సమయంలో వర్షం అక్కడ లేనే లేదు, మరి వర్షం వచ్చే సూచన కూడా లేదు. కానీ ఏలియా ఏమంటుందంటే ఒక ధని పుట్టబోచున్నదే. దేవుని సేవకులు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవాది దేవుడు అటు సూచనలు మనకు కనిపిస్తాడు. ఇదే 17 మనం చూసినట్టయితే దేవుడే చెప్తాడు, తిరిగి అహాబు రాజు దగ్గరికి వెళ్ళు, వర్షం పడిపోతుందని అతనికి చెప్పమనేసి దేవుడే ఏలియా చెప్తాడు. ఏలియా మరి 450 మందిని అంతం చేసిన తర్వాత రాజుతో చెప్తాడు, నువ్వు వెళ్ళి భోజనం చేయి, నువ్వు పోయి విశ్రాంతి తీసుకో. ఒక వర్షంతో ఆ ధ్వని నేను వినుచున్నాను, ఆ వర్షం అనే ఆ సప్పుడు నేను వినుచున్నాను, నువ్వు త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళేసి నువ్వు భోజనం చేయమని మరి అహాబుతో చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 42 వచ్చిన చూడు. అహాబు భోజనం చేయబోని గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకునేను. ప్రార్థన, తన ముఖము మరి మోకాల మధ్య నుండి ఆ పర్వతం మీద పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రార్థన చేయడానికి మరి ఇక్కడ రాజు కూడా ఉన్నాడు, కానీ రాజుని ఎందుకు ఆహ్వానించలేదంటే రాజు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుని ఒక ఉద్దేశంలో, ఆ ఒక దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో దేవుని కార్యాలు చేసేవాడు కాదు. కాబట్టి తనను ఇంటికి పోయి భోజనం చేయాలి ఏలియా చెప్పి, ఏలియాపై ఆ పర్వతం మీద పోయి తల 2 కాళ్ళ మధ్య తలబెట్టి దేవుని సన్నిధి వైపు చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి వైపు చూసి తన పని వాళ్ళని ఒకరిని పిలిచాడు, బయటికి వెళ్ళి చూడు వర్షం పడే సూచనలు ఏమైనా ఉన్నాయా అనేసి. ఆ వ్యక్తి పోతాడు, చూస్తాడు, అయ్యా నువ్వైతే చెప్పేసావు వర్షం పడుతుందని. అక్కడ చూస్తే ఇప్పుడు మన ప్రస్తుతం ఎట్లా ఉందో అట్లనే ఉన్నది. అంత ఎండ ఉన్నప్పుడు వర్షం పడడం అనేది అసాధ్యము. నువ్వైతే రాజుకైతే భోజనం చేయమని చెప్పావు, అతను అనుకుంటా ఉండొచ్చు మనసులో, రాజుకైతే చెప్పేసాడు వర్షం పడుతుంది అనేసి. ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రము ఒక చిక్కు వర్షం కూడా వచ్చినట్టు లేదు అని చెప్పినప్పుడు మళ్ళా వెళ్ళి చూడు అన్నాడంట. మళ్ళా చూశాడు, మళ్ళా వచ్చి అదే చెప్పాడు, అయ్యా వర్షం వచ్చే సూచనలు ఏమీ కనిపిస్తుంది. సరే మళ్ళా వెళ్ళు అన్నాడంట. మళ్ళా వెళ్ళి చూశాడంట. సరే మళ్ళా వెళ్ళు. అట్లా వెళ్ళినప్పుడు 6 సార్లు వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చిన నీవు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్టయితే జవాబు రాలేదు, ఇంకా నాకు జవాబు వస్తలేదని నువ్వు ఒకవేళ దేవుని వైపు చూస్తున్నావా? ఒకసారి నీ ప్రార్థన వింటలేడేమో దేవుడు, నా ప్రార్థన వింటలేడేమో, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నాను, ఆ దేవుని సన్నిధిలో నేను నా కుటుంబం గురించి నా పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు జవాబు ఇస్తలేదని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇక్కడ చూసినట్టయితే మరి ఏలియా మొదటిసారి పొమ్మన్నాడు, రెండోసారి పొమ్మన్నాడు, మూడోసారి పొమ్మన్నాడు, 4వసారి తను శిశువు చూశాడు, 5వసారి పోయాడు, ఆ శిశువు చూశాడు, ఏమి కనిపిస్తలేదయ్యా. 6వసారి పోయి చూశాడు, ఏమీ కనిపిస్తలేదు అనేసి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తావో దేవుడు ఆ స్వరాన్ని వింటాడు. ఆయనకు అనుకూలంగా, ఆయన చిత్తానుసారంగా దేవుడు జవాబుని వేస్తాడనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. మోకాల నుండి మరి ప్రభు సన్నిధిలో ఆ పర్వతం మీద పోయి తన తలని 2 మోకాల మధ్య పెట్టి దేవుని వైపు చూస్తే ప్రార్థన చేస్తా ఉన్నాడు. 43 వచ్చిన తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరవెక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుంచి పైకి వచ్చి అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరికి పోయి నువ్వు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపుకున్నట్టు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని పంపాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి కనిపిస్తుందంట? ఒక చిన్న మేఘం కనిపిస్తూ ఉందంట సముద్రం వైపు చూసినప్పుడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, అహాబు రాజుకు పోయేసి ఆ వర్షం నిన్ను ఆపకుండాన్నట్టు త్వరగా తనని ఇంటికి పొమ్మనేసి ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని వైపు ఉంచాలి. 3.5 సంవత్సరంలో వర్షం లేదు, అక్కడ వర్షం వచ్చే సూచన లేదు, కానీ ఆ ధని నాకు వినిపిస్తా ఉన్నదని ఎప్పుడైతే దేవుడు ఏలియాతో చెప్పాడు, ఇక మీద నువ్వు ఆ రాజు దగ్గర చెప్పు,
వచ్చినప్పుడు ఇక వర్షం పడుతున్నది, ఈ 3.5 కరువు కాలం నుంచి దేవుడు విడిపిస్తున్నాడనే మాటను చెప్పమన్నప్పుడు దేవాన్ని చెప్పిన మాట ప్రకారము ఏలియా తీసుకెళ్లి రాజుకు చెప్పినాడు. ఆ ఒక తన సేవకుడు 7 మార్లు చూసినప్పుడు 7వ మార్లు సముద్రం వైపు చూసినప్పుడు ఒక మనిషి చెయ్యంత చిన్న మేఘం కనిపిస్తా ఉన్నది. దేవుని కృప ఎంత గొప్పది అంటే ఆ సమయంలో ఆ చిన్న మేఘం ఎప్పుడైతే ఆ చెయ్యంతా చూసిన వెంటనే ఏలియా అన్నాడు, రాజుకు పోయి చెప్పు, తన దగ్గరికి పోయి నువ్వు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్టు నీ రథంను సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వారితో పంపాను. అంతటిలో ఆకాశం మేఘములతో గాలివానతో కారు కమ్మెను, ఓకైన వాన కురిసెను. కనుక రథమెక్కి ఇశ్రాయేలుకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచెను. అతడు నడుము బిగించుకొని ఆవుకంటే ముందు పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మం నద్దకు చేరు. దేవునికి అపాయింట్ కలిగిన కాక కరువు కాలం, కష్టకాలం, శ్రమకాలం మనం కలిగినప్పుడు మనం చూడవలసింది దేవుని వైపు. ఏలియా కూడా ఆ మోకాల నుండి తన 2 మోకాల మధ్య తలబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన శిష్యుకి చెప్పాడు. 7 మార్లు చేసిన తర్వాత 7వ మారు చిన్న మేఘం కలిగినప్పుడు గొప్ప వర్షం అక్కడ కురిపించబడింది. దేవాలయాలు మరి ఏలియాని బలపరిచాడు. ఈ మాటలు చూసినట్టయితే యాకోబు పత్రికలో కూడా యాకోబు పత్రికలో తన పత్రికలో ఈ మాటలు రాసి ఉంచాడు. అక్కడ చూడు యాకోబు పత్రికలో కూడా యాకోబు ఏమంటాడంటే యాకోబు అంటాడు, మనలాంటి మానవుడే కదా, మనలాంటి మనిషే కదా. మరి ఏలియా కూడా తన ప్రార్థన చేసినప్పుడు అంటే గొప్ప కార్యాలు అక్కడ జరిగాయనేసి 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే కదా, వర్షం కురినప్పుడు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితోనే మన కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో దేవుని కనిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఆసక్తితో దేవుని వైపు ప్రార్థన చేస్తావో దేవుడు ఆ కార్యాలు చేస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సమయంలో ఏలియా ప్రార్థన ఎలా ఉందంటే ఆసక్తితోని దేవుని వైపు చూసి 6 మార్లు తన సేవకుని దగ్గర పంపించిన తర్వాత 7వ మారు చిన్న చెయ్యంత ఒక మేఘం కనిపించింది, విస్తారమైన వర్షం కురిపించింది. ఈ మాటలను యాకోబు తన పత్రికలో రాసినాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కదా, వర్షం పడకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షం లేదు. అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షనిచ్చును, భూమి తన ఫలమిచ్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు కూడా ప్రపంచానికి మన కాలాలు ఇస్తా ఉన్నాడు. ఎండాకాలము, వర్షకాలము, చలికాలం, ఈ కాలాలు ఇప్పటి వరకు ఉన్నాయంటే నోవాతోని ఒక నిబంధన చేశాడు దేవుడు. నోవాతో 40 రాత్రులు 40 రాత్రులు ప్రపంచంలో వర్షం కురిపించినప్పుడు ఇక మీదట నేను తిరిగి ఆ రీతిగా ప్రపంచాన్ని ఆ రీతిగా చేయనని చెప్పేసి ఈ 3 కాలాలను అక్కడ పెట్టి ఉన్నాడు. ఈ 3 కాలాలు భూమి ఉన్నంత వరకు నేను భూమికి తిరిగి ఆనిచేయాలనేసి దేవాది దేవుడు నోవాతో చేసిన ఆ ఒక వాగ్దానం ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఏలియా ఎప్పుడైతే దేవుని బిడ్డలకు శ్రమలు కలిగినప్పుడు దేవుని బిడ్డలను అనేకులను చంపివేస్తున్న అహాబు రాజు ఆ దేశంలో చెందుతున్నప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఆ కరువు గురించి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆవు రాజు వచ్చి అంటాడు, ఇది నీ వల్లనే జరిగేది కదా అంటే ఏలియా అంటాడు, నా వల్ల జరిగేది కాదు, నువ్వు దేవుని బిడ్డలను దేవుని సేవకులను నువ్వు అనేకులను శ్రమ పెట్టావు, అనేకులను చంపివేస్తున్నావు కాబట్టి ఈ కరువు వచ్చింది అనేసి దేవుని బిడ్డలకు దేవుని యొక్క భయభక్తుల బిడ్డలకు ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో దేవాది దేవుడు ఆ శ్రమను చూసి ఊరుకొని ఉండడు. ఆయన తన ప్రజలను తన బిడ్డలను ఏ రీతిగా రక్షించుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ బైబిల్ పాఠంలో మనం చదువుతున్న వాక్య భాగాన్ని చూసినట్లయితే 1వ దినవృత్తాల గ్రంథం ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తా ఉన్నాము. ఈ వ్యక్తి మరి పుట్టినప్పుడే ఆ తల్లి అన్నది ఎంతో వేదనతో కన్నానయ్య, శ్రమతో కన్నాననేసి ఆ వేదన శ్రమకు ఆ తల్లి ఆ పేరు రకము అతని పేరు పెట్టినప్పుడు అతను అక్కడే ఆగిపోలేదు. చాలా మంది మన జీవితంలో ఏం చేస్తూ ఉంటే శ్రమలు రాగానే
కష్టాలు రాగానే నా బ్రతికేందుకు చనిపోవడమే అని చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యేకంగా యవనస్తులు, యవన బిడ్డలు దాదాపుగా 2-3 రోజుల క్రింద ఒక సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో యవన బిడ్డ 10th క్లాస్ చదువుకుంటా ఉన్నాడు. ఆ బిడ్డ మరి ఆ బ్లాంకెట్ని ముక్కలుగా చేసేసి ఫ్యాన్కి తన ఉరితాడుగా వేసుకొని చనిపోయి ఒక సొసైటీ లెటర్ రాశాడంట. ఆ లెటర్లో ఏం రాశాడంటే, నన్ను ఎవరు ప్రేమిస్తలేరు, నా జీవితం ఎవరికి ఇష్టం లేదు, నేను బ్రతుకుండడము వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటున్నాను అనేసి దాదాపుగా 14 సంవత్సరాల యవనస్తులు దాంట్లో రాశారు. దాంట్లో రాసిన తర్వాత కింది భాగంలో చూస్తే ఏం రాశాడంటే, అందరూ వస్తారు, మా తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్తారు, నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నన్ను తీసుకుపోవడానికి ఇక్కడికి నేను రాలేదు. జరిగింది 13వ తారీఖు. నన్ను తీసుకుపోవడానికి ఎవరు రావు. ఎప్పుడు చూసినా నేను హాస్టల్లో ఒంటరిగా అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒట్టిగా నిలబడి చూస్తూ ఉంచాను. నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నన్ను తీసుకుపోయి నా ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు ఎవరు లేరు. బట్ నా జీవితం నాకే అసూయమవుతుంది. నన్ను చూసుకుంటే నేనే ఎందుకు పనికిరాని అసహ్య జీవితం కలిగింది. నా జీవితం ఎవరికి ప్రయోజనకరం లేదని ఆ యవనస్తుడు ఒక హాస్టల్లోనే ఉరి వేసుకుని చనిపోయినాడు. ప్రియ తల్లిదండ్రులారా, బిడ్డలను ప్రేమించే విషయంలో యవన బిడ్డలు ప్రస్తుత కాలంలో వారు చిన్న బాధ వస్తే వారు తట్టుకోలేరు. ఒకవేళ దేవుని యొక్క సేవలో దేవుని యొక్క సువార్త కుమారుడు విన్నట్టే ఆ నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. యవన బిడ్డ 10th క్లాస్, ఏమి తెలియని వయసు, ప్రేమ నాకు ఎవరు నన్ను ప్రేమిస్తలేరు, ఎవరు నన్ను తీసుకెళ్తలేరు, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా నన్ను మంచిగా చూసుకుంటలేరు అనేసి ఒక బ్రిలియంట్ స్టూడెంటే. కానీ ఆ క్షణాలలో ఏమి చేసుకోలేక ఆ బ్లాంకెట్ చింపేస్తే తనే తాడుగా వేసుకొని ఉరి వేసుకొని 13వ తారీఖు మరి ఆంధ్రప్రదేశ్లో చనిపోవడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, పిల్లలకు ప్రేమ చాలా అవసరము. వారి కొద్దిగా ప్రేమకరమైతే వారు తీసుకునే నిర్ణయాలు సాతానులు ఆ సమయంలో వారిని ఇంకో వైపు నడిపిస్తూ ఉంటారు. ఇక ఎవరు లేరు, నా జీవితం సమాప్తమని అలాంటి నిర్ణయాలు తీసుకొని చాలా మంది యవన బిడ్డలు ఆ ప్రేమ కొదువైన సమయంలో తల్లిదండ్రుల ప్రేమ నాకు దొరుకుతలేదనేసి అలాంటి స్థితిలలో యవన బిడ్డలు తాను ఆత్మహత్యలు చేసుకొని ఈ లోకాన్ని విడిచే చాలా మంది తల్లిదండ్రులుగా ఉంచిన బిడ్డలు, తల్లిదండ్రులుగా దేవుడు మనం దీవించి గర్భఫలం ఇచ్చినప్పుడు వారికి మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరున మనం తెలియజేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మరి ఈ యొక్క వ్యక్తి జీవితం కూడా అలాగే ఉన్నది. తనని ఎవరు ప్రేమించలేరు, తనని ఎవరు కూడా తల్లి కూడా అంటున్నది వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి 50 అని పేరు పెట్టాను. దాని కింద బుక్లెట్లో దానికి అర్థం ఏమున్నది? వేదన. తన పేరు ఒక వేదనగా పెట్టేసింది తల్లి. తల్లి అనుకున్నది నేను శ్రమ వేదన పడి ఇతని కంటిని కాబట్టి ఇతనికి ఒక వేదన అని పేరు పెట్టినప్పుడు చాలా మంది అక్కడ ఉన్నవారు అతను బాధ పెట్టి ఉండొచ్చు. నువ్వు లోకానికి భారంగా ఉన్నవారు ఎందుకు నీ తల్లి అని ఒక వేదనతో ఆ పేరు పెట్టింది. కానీ అనేక మాటలు ఉండొచ్చు. కానీ ఆ యవనస్తుడు మొదటగా ఏం చేశాడంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా ఇలాంటి అనేక మంది మనల్ని కొన్ని మాటలు చూస్తే బాధపడుతున్నప్పుడు మనం మొదటగా చూడవలసింది మనం దేవుని వైపు చూడాలి. 9వ వచనంలో చూసినట్టయితే మొదటి దినవంతులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనము, తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టేదాము. ఈ వ్యక్తి యొక్క వేదన అనే పేరు. చాలా మంది కొంతమంది అలాంటి పేర్లు పెట్టినప్పుడు నలుగురు తిరిగేటప్పుడు చాలా ఏమంటే అవమానంగా వర్ణిస్తారు. ఏంది నా తల్లి ఇంత భయంకరమైన పేరు పెట్టింది, వేదనతో నన్ను కన్నట్టుగా పెట్టింది అనేసి. ఆ వ్యక్తి చేసింది ఏంటంటే ఏ పేరు మొదటగా ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడు. మొదటగా ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. ఒకవేళ నన్ను ఎవరు ఇష్టపడలేకున్నా పర్వాలేదు, ఎవరు నన్ను లక్ష్యం చేయకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రము ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుడిని అడిగాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని సన్నిధిలో మొదటగా చూసినట్టయితే దేవునికి మొరపెట్టాడు. రెండోది ఏమన్నాడంటే
నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. హల్లెలూయా. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదటగా నువ్వు ఏం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. మనం చాలాసార్లు విలువైన సమయంలో దేవుని గురించి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎంతసేపు అన్ని అడుగుట్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే దేవునికి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు సమస్తము కలుగుతుంది. దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఈ భూమి మీద ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. చాలా స్వరూప ప్రార్థన ఎలా ఉంటాయంటే నేను ఒక ధనవంతుడిగా కావాలి, బంగ్లాలు కావాలి, కాళ్ళు కావాలని మొరపెడతా ఉంటాం, నాకు ఇవన్నీ కావాలని అడుగుతూ ఉంటాం. కానీ నీ ఆశీర్వాదం కావాలని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఈ అన్నిటికంటే ప్రపంచంలో దేవుని ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యక్తి అదే అడిగాడు. మొదట దేవుని దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, నన్ను ఆశీర్వదించమని దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు. మూడోది ఏమంటున్నాడంటే నా సరిహద్దులను విశాలపరచు. హల్లెలూయా. మనమున్న ప్రాంతాల్లో మనమున్న స్థలాన్ని విశాలపరచు అంటే దేవాది దేవుడు ఆ ప్రార్థన వింటా ఉన్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొరపెట్టాలి. తర్వాత నువ్వు నిశ్చయం నన్ను ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత నా సరిహద్దును విశాలపరచమంటే మనమున్న ప్రాంతాలంతా కూడా దేవుడు అభివృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ స్థలంలో నువ్వు ఉంటావో ఆ స్థలంలో దేవుని ఆశీర్వాదం నీకున్నప్పుడు నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదంగా జీవిస్తావు. నీతో పాటు అనేకులకు దీవెనలు ఆశీర్వాదం వస్తాయి. నాలుగోదిగా ఏమడిగాడంటే ఇందులో నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. అతను చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడు విని దయచేశాడంటే. నాలుగోది ఏమంటున్నాడంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉంటుంది. నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుండని అయ్యా. ఎస్సీఆర్ నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడు కావాలి. నా జీవిత కాలం అంతా, నేను బ్రతికిన కాలం అంతా, ఈ భూలోక ప్రయాణం అంతా, ఈ యాత్రలో అంతా కూడా నీ చెయ్యి నా వైపు చెయ్యా. ఎప్పుడైతే నువ్వు దేవుని చెయ్యి మన వైపు ఉంటాడో మన జీవితం అంతా కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. అదే రీతిగా మనం మన స్థలాల విషయాలు పంచుకుంటాము. దేవుని చెయ్యి తోడున్నప్పుడు ఏ ఒక్క సాతానుడు కాదు, ఎవరి కానీ నేను చేయలేను. దేవుని కాపుదల నీకున్నప్పుడు, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని యందు నువ్వు భయభక్తుల జీవితం జీవించినప్పుడు ఏ నరుడు కూడా నేను చేయలేడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉన్నది, నీ స్థలాన్ని విశాలపరుచుకున్నాడు. అదే రీతిగా దేవుని చేయి నీ తోడుగా ఉన్నాడు. నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవాది దేవుడు ఈ 5 మనవులు మొదటగా మొదలుపెట్టాడు. రెండోదిగా నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నాడు. మూడోది నువ్వు నేనున్న స్థలాన్ని విశాలపరుచుకున్నాడు. నాలుగోది నుంచి ఎప్పుడు కూడా నా మీద ఉంచు. ఐదోది అన్నాడు ఏ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. మన ప్రార్థన కూడా అదే రీతిగా ఉండాలి. దేవుని సన్నిధిలో 2021లో దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, ముందుకు నడిపించాలంటే మనం పొందుకుంటే 5 పొందుకున్నామంటే మన జీవిత కాలంలో ఏది ఉన్నా ఏది పెట్టినా మనం ప్రశాంతంగా నెమ్మదితోని సమాధానంతోని జీవిస్తామన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. 3వ బైబిల్ పాఠంలో కీర్తనలో 86వ కీర్తన ఇక్కడ కూడా ప్రార్థన అంశము. దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో, దేవునికి మొరపెడతా ఉన్నాడు. నా ప్రార్థన ఆలకించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా చూస్తా ఉన్నాం. మొదటగా ఏమంటున్నాడంటే మొదటి వచ్చిన ఏపులో ఈ దీనుడు దరిద్రుడను చెవియకి నాకు ఉత్తరం ఇచ్చు. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఒక మాట ఎప్పుడు గుర్తు చేసుకోవాలని, ఎవరివైనా కానీ నువ్వు పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, లేదా ప్రధానమంత్రి ఉండొచ్చు, ఇలాంటి స్థానంలో ఉన్నా నేను దీనులను దరిద్రులను చెవిలోకి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ స్థానాన్ని అన్ని కూడా మర్చిపోవాలి. నువ్వు ఉన్నత స్థానంలో ఉండొచ్చు, నువ్వు పెద్ద ధనవంతులు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒక దీనుడిగా ఒక దరిద్రుడిగా నేను పాపిని కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. 2వ వచనం చూడండి.
నేను నేను నీ భక్తుడను, నీ భక్తుడను, నా నా ప్రాణము కాపాడము. నా దేవా నిన్ను నమ్ముకొని నీ సేవకుని రక్షింపుము. రక్షించుము. నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా. 2021లో నిన్ను ఎవరో నడిపిస్తే నేను రాలేదయ్యా. ఎవరు నా ధనము, నా ఒక పవర్ కానీ, నా ఒక అధికారంతో నేను 2021 రాలేదయ్యా. కేవలము నీ ఉచితమైన కృప, నీ ఉచితమైన ఆశీర్వాదంతో ఈ 2021లో నన్ను నడిపించావు దేవాన్ని. దేవుని సన్నిధికి రావాలి. మనము ఈరోజు 2021లో మనం ప్రవేశించామంటే మన ఆరోగ్యం కాదు, మన ధనం కాదు, మనది ఏది కాదు, కేవలము ఆయన ఉచితమైన కృప. 2-3 రోజుల క్రితము న్యూస్ ఛానల్లో ఒక వార్త వచ్చింది. ఒక డాక్టర్స్ వెళ్తా ఉన్నారు. దాదాపుగా 23 మంది డాక్టర్స్ అనుకుంటాను, 18 మంది డాక్టర్స్ ఒక గోవాలో ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. 30 సంవత్సరాల కింద వారు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర రివ్యూ కావడానికి అందరు కలిసి కట్టి గెట్ టుగెదర్ కావడానికి వెళ్తా ఉన్నారు. కర్ణాటక నుంచి వారు బయలుదేరుతూ వెళ్తుండగా ఉదయం 4 గంటలకు ఒక టిప్పర్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళాల్సి యాక్సిడెంట్ జరిగింది. 18 మంది ఉన్నతమైన చదువు కలుగుకునే డాక్టర్స్ ఒక పెద్ద హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. స్పాట్లో చనిపోయినారు. ఉదయం 4 గంటలకు యాక్సిడెంట్ అయిన తర్వాత 7 గంటల వరకు ఎవ్వరూ చూడలేదంట. రోడ్ల మీద శివాలయం పడిపోయినారు. డాక్టర్లే ఉన్నతమైన చదివే అంత పెద్ద హోదాలో ఉన్నారు, కానీ మరణం అన్నది ఆ సమయంలో ఉదయం 4 గంటల సమయంలో ఒక టిప్పర్ వచ్చి వారికి యాక్సిడెంట్ కావడము. మంచి డాక్టర్లు అంటారు, స్పెషలైజేషన్ డాక్టర్స్, అందరూ ఉన్నతమైన చదువు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, కానీ మరణము వారందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం అనుకుంటాం అవుతోనే నేను మంచిగా ఉన్నాను, నేను అన్నీ ఉన్నాయనేసి, కానీ ఒక్కసారి ఆ ఒక మరణం వచ్చే సమయం ఎలా ఉంటుందో తెలియదు. యవన బిడ్డలు, యవనస్తులు మంచి డాక్టర్స్, మరి వారు ఈ COVID-19లో చాలా మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్స్ అంటారు. ఈ COVID-19లో వాళ్ళు చాలా పరిచయం చేసి ఇక రిలాక్స్ అయ్యాము అనేసి అందరం కలిసి ఒక దగ్గర గెట్ టుగెదర్ అనేది వెళ్తుండగా ఆ మినీ బస్ అంతా కూడా యాక్సిడెంట్ జరిగి 18 మంది డాక్టర్లు స్పాట్లో చనిపోయినారు. ఏ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసుకో, నువ్వు ప్రార్థనలో నిరంతరము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే ఏ అపాయం వచ్చినా, ఏది వచ్చినా, కానీ ఒకవేళ అపాయం వచ్చినా దేవుని కాపుదల ఉంటుంది. దేవాది దేవుడిని సురక్షితంగా కాపాడుతాడు. అదే రీతిగా పరలోకానికి దేవుడు నేను తీసుకెళ్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు నేను తెలియజేస్తున్నాను. 3వ వచనం చూసినట్టయితే, ప్రభువా దినమెల్లా మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. ప్రభువా నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషించి చేయము. దేవునికి మహిమ కలిగి కాక. ప్రియ దేవుని బిడ్డల, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను మొదటి దినాన కూడా ఈ మాటలు చెప్పాను. ప్రతి తల్లిదండ్రులకు మీరు చేసే ప్రతి ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడు. ప్రార్థనను అలసిపోకండి, విసిగిపోకండి, ఇక చాలు అనకండి. మీ జీవిత కాలం అంతా కూడా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే, నా దేవ నిన్ను నమ్ముకొని నీ సేవకుని రక్షింపుము. అదే రీతిగా ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుకున్నాను, నన్ను కరుణించుము. ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయి. ప్రార్థన దేవుని సన్నిధిలో మనం తగ్గింపుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడిని, ఆ దేవాది దేవుడు అట్టి ఆశీర్వాదాలు మన పిల్లలకు దయచేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు మనం తెలియజేస్తా ఉన్నాను. 5వ వచనం చూడండి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరిలా కృపాతిశయం గలవాడు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదను.
రాత్రికాల ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టుచున్నాను. 5వ వచనం చూసినట్టయితే ప్రభువాని దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవుడు ఎప్పుడైనా క్షమిస్తాడండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. చాలామంది ఏమనుకుంటామంటే మనల్ని దేవుడు క్షమిస్తాడా, క్షమించడానికి కొన్ని మందికి చాలా ఆలోచనలు ఉంటాయి. నేను ఎంత ఘోరమైన పాపిని, నన్ను క్షమిస్తాడా అనేసి చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు అంట ఎప్పుడైతే మనం క్షమించినప్పుడు ఆయన తిరిగి ఆ పాపను జ్ఞాపకం చేసుకోనని ఆ మాటలు ఇక్కడ ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహార బలి ఎన్నడూ ఉండదు. 15వ వచనం చూడండి. వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోను. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని క్షమించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను కోరుతా ఉన్నాను. 19వ వచనం చూడండి. అదే భాగంలో, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవం గలది ఆయన శరీరము మనం తెర ద్వారా ఏర్పరచబడినది మార్గము. ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుచున్నది కనుక దేవునికి మహిమ కలిగి గాక. ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. దేవుని కృపా సత్య సంపూర్ణ ఆయన దేవుడు మన పక్షాన ఉండి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న ఆ దేవాది దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు అనుక్షణము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రతి పాపమును క్షమించి ఆయన సిద్ధ మనసు గలవాడు, ఆయనకు మొరపెట్టిన ఎడల ఆయన కృపా శక్తి గలవాడు. ఎక్కువ నా ప్రార్థన చెవుయము, నా మనమును దానికి ఆలకించుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చినావు కనుక నేను ఆపత్కాలం అందరికో మొరపెట్టేదేను. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు ఆ మాటలు విని మన గొప్ప ధైర్యాన్ని, గొప్ప కృపా వరాలను దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాం. అదే 86వ కీర్తన 11వ వచనం చూడండి. 86వ కీర్తన. యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్టు నీ మార్గము నాకు బోధింపు. నీ నామమునకు భయపడినట్టు నా హృదయము. నీ మార్గంలో నేను వెళ్ళడానికి నన్ను నడిపించి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెహోవా నీ సత్యము అనుసరించి నడుచుకునేటట్టు నాకు మార్గంలో బోధింపుము. నా మనసుకు నీ నామంకు భయపడినట్టు నా హృదయంకు ఏక దృష్టి కలగచేయాలి. దేవుని యందు ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ వణుకుతూ దేవుని సన్నిధిలో జీవించాలి. ఎందుకంటే నీ నామంకు భయపడినట్టు నా హృదయంకు ఏక దృష్టి కలగచేయాలి. నీ మార్గంలో తెలియజేసినప్పుడు పాపం ఏదో తెలుసుకుంటాం. అప్పుడు దేవుని మార్గాలు ఎప్పుడైతే నువ్వు సత్యంతో అనుసరించి నడుచుకున్నట్టయితే నీ మార్గం నాకు బోధించినప్పుడు, నీ మార్గంలో నేను ప్రయాణం చేసినప్పుడు పాపానికి వైపు నేను చూడను. ఇక మీదట నీ వైపు చూసి నిన్ను ఆనుకొని జీవించగలుగుతానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 12వ వచనం చూడండి. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమపరచెదను. దేవునికి మహిమ ఘనత చెందును గాక. మన పూర్ణ హృదయంతోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయంలో, దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయంలో, ఈ పరిశుద్ధ ఆదివారం చాలా మంది దేవుని బిడ్డలుగా ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సన్నిధిలో రాకుండా ఇంట్లో ఉండి అనేక పనులు పెట్టుకుంటా ఉంటారు. పరిశుద్ధ ఆదివారం దినం అంటే దేవుని దినంగా గుర్తుపెట్టుకొని నీ పూర్ణ హృదయంతో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. నీ నామము నిత్యము మహిమపరచబడుతుంది.
దేవుని సన్నిధిలో వచ్చి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన పూర్వకంగా జీవిస్తామో ఆ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. 13వ వచనంలో చూడండి, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఆయన కృప అధికమైనది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఈ ప్రపంచం ఈ రీతిగా ఉన్నదంటే ఆయన కృప కనికరాలు ఇంకా ప్రపంచం మీద ఉన్నాయి. ఇంకా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇంకా నా వైపు చూడండి, ఇంకా నా వైపు చూడండి అని దేవుడు ప్రతిరోజు తన సేవకులతో అనేక వాక్యాలు వినిపిస్తున్నారు. ఒకవేళ నువ్వు ఇంకా చూడకపోతే దేవుడు అంటున్నాడు, నా ఎడల దేవుడు మన ఎడల ఇంకా ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన కృప అధికమైనదని దావీదు మహారాజు అంటున్నాడు. నీ కృప అధికమైనదయ్యా, నీ కృప ఆశీర్వాదకరమయ్యా, నీ కృపలో నన్ను బలపరిచేయాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో ఆయన కృప ఇంకా అధికమైనది. పాతాళంలో అదాగం నుండి నా ప్రాణంలో తప్పించినాడు. పాపం అనే జీవితం, పాపం దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము దేనికి సాదృశ్యం అక్కడ రాయబడి ఉన్నది. పాపం వల్ల వచ్చే జీవితము ఏదైనా పాపం వలన వచ్చే జీవితము అయితే దేవుని కృప వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆయన ద్వారా నిత్య జీవం ఉన్నదే. ఆయన కృప మనకున్నప్పుడు ఇంకా కృపలోనే ఉన్నాము, ఇంకా గ్రేస్ పీరియడ్లోనే ఉన్నాము. ఇప్పుడైనా ఒకవేళ రాకపోతే ముందు ఏ తెగులు వస్తాయో తెలియదు. ముందు కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమంటున్నారంటే ఇప్పటిదాకా వచ్చిన తెగులు చూస్తే మనిషితో మనిషి మాట్లాడడానికి ముట్టుకోవడానికి రాలేదు. ఒకవేళ ముందు తెగులు వస్తే, ఒకవేళ కంటితోనే తెగులు వస్తే ఏం చేస్తామయ్యా? ఎలాంటి తెగులైనా రావచ్చు. ఎవరు అనుకోలేదు కదా. ఒక మనిషి మాట్లాడితే ఇంకో మనిషికి ఈ వైరస్ వస్తుందని ఎవరు తలంచలేదు, కానీ ఆ వైరస్ వచ్చింది. ఒకవేళ ముందు వచ్చే కాలంలో ఇంకొక తెగులు వస్తే, ఒకవేళ కంటి చూపుతోని ఇంకొకరికి వస్తుంది. అలాంటి స్థితి వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. అలాంటి స్థితి రాకూడదని దేవుని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ మరి దేవుని సన్నిధిలో ఆయన కృప పొందుతున్నప్పుడు, ఆయన కృప అధికమైనప్పుడు దేవుని వైపు చూడాలని ప్రభు పేరు తెలియజేస్తాం. అదే అధ్యాయం 86 కీర్తన 15 వచనం చూడండి. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడు. నీ తట్టు తిరిగి నా తట్టు తిరిగిన నీ సేవకుని నీ బలం అనుగ్రహించు. నీ సేవకురాలిని కుమారులను రక్షించుము. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన మానవాలు కనపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు, దయాదేశుల దేవుడు, దీర్ఘశాంతము కృపా సత్యంతో నిండి ఉన్నాడని నా తట్టు నువ్వు తిరిగినేడలా, నీ తట్టు నేను తిరిగినేడలా కర్ణింపుము. నీ సేవకుని నీ బలముతో అనుగ్రహించుము. నీ సేవకురాల కుమారులను రక్షించుము. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఈ రీతిగా ఉన్నట్టయితే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదువుకున్న సువార్త పాఠంలోని అపోస్తుల కార్యం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. సంఘం యొక్క ప్రార్థన ఇప్పటివరకు చూసాము. ఏలియా ప్రార్థన చూసాము. మరి మొదటి దినాంతంలో 4వ అధ్యాయంలో చూసాము. అక్కడ కూడా ఒక వ్యక్తి మరి వేదన కలిగిన వ్యక్తి ప్రార్థన చూసాము. మరి ఇక్కడ చూస్తే దావీదు ప్రార్థన చూసాము. దావీదు ఏ రీతిగా ప్రార్థన చేశాడో 4వ అంశంలోకి వచ్చినట్టయితే ఇక్కడ సంఘం ఒక ప్రార్థన, సంఘం ప్రార్థన మరి ఎంతో బలమైనది. అదే రీతిగా మరి ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినట్లయితే మరి పేతురు చెరసాల ఉంచబడినప్పుడు సంఘం అతని కొరకు ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను. మనం చూస్తాం ఏలియా కూడా ఆసక్తితో వర్షం పడకూడదని ప్రార్థన చేసి తిరిగి దేవుని సన్నిధిలో తన 2 కాళ్ళ మధ్య చేతులు పెట్టుకొని ప్రార్థన దేవుని సన్నిధిలో చేసినప్పుడు తిరిగి వర్షాన్ని కురిపించి దానికి తిరిగి ఆ భూమికి ఫలాన్ని
అనుగ్రహించిన దేవుడు. అదే రీతిగా చూసినట్టయితే దావీదు ప్రార్థన, తగ్గింపు కలిగిన ప్రార్థన, దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో దావీదు మనకు చూపెడుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నది. మరి ఆ ఒక సమయంలో పేతురు చెరసాలలో ఉంటే రేపు ఉదయ కాలము తనని చంపాలనే ఉద్దేశంతో మరి ఏ రోజు అక్కడ ఉన్న రాజు రేపు ఉదయ కాలం ఏ రీతి అయినా ఈ పేతుని అంతం చేయాలని అక్కడ చూస్తున్న సమయం అది. ఆ సమయంలో మరి దానికంటే ముందు భాగంలో చూసినట్టయితే 12వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ దాదాపు అక్కడ మనం చూసినట్టయితే ఒక దేవుని యొక్క సేవకుడు మరి అక్కడ ఖడ్గంతో చంపించబడాను. ఒక సేవకుని ఆల్రెడీ మొదటి ఈ 12 మంది శిష్యులలో 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. దాదాపు అదే కాలములో రాజైన ఏ రోజు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపివేసాను. మొదటి హతసాక్షుడు దేవుని యొక్క శిష్యులలో 12 మందిలో ఆల్రెడీ ఒక అతన్ని చంపేశాడు. మరి రేపటి దినాన మరి పేతురుని కూడా చంపడానికి సిద్ధమవుతున్న సమయంలో మరి సంఘం అంతా కూడా ఆ బాధ విని మరి యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గంతో చంపించాడనే వార్త విని ఇంకా బాధతోని ఆసక్తితోని మరి సంఘం అంతా కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేసిన సమయం అది. ఆ సమయంలో చెరసాలలో ఉన్న పేతురుని మరి రేపు ఉదయ కాలంలో అతను ఎలాగైనా చంపేస్తారని చెప్పి సంఘమంతా కూడా ఒక దగ్గరకు వచ్చి మరి పేతురు చెరసాలలో ఉంచబడగా సంఘమంతా అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేశారు. 6వ వచనం చూడండి. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలనుండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొనిచుండెను. పేతురు మరి చెరసాలలో ఆజ్ఞాపించి మరి ఆ రాత్రి కాల సమయంలో దేవాది దేవుడు మన ప్రభువు యేసు క్రీస్తు పేతురు వైపు చూస్తూ ఉన్నాడు. సంఘం ప్రార్థన వైపు చూస్తూ ఉన్నాడు. పేతురు బలంగా వాడబడాలి, మరి ఇంకా అనేక గొప్ప కార్యాలు చేయవలసిన ఆ సమయం ఉన్నది. కాబట్టి ఆ సమయంలో మరి చూస్తున్నట్టయితే మరి 7వ వచనంలో చూస్తున్నట్టయితే ఇదిగో ప్రభుదూత అతని దగ్గరికి వచ్చి నిలిచాడు. హల్లెలూయా. ఈ మాట ఇదిగో ప్రభుదూత అతని దగ్గరకు వచ్చి నిలిచింది అంటే చాలా సార్లు మనం కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఎటు పోవాలో తెలియనప్పుడు దేవుని దూతని దగ్గరకు వచ్చి నిలుచుకుంటుంటే, ఎందుకంటే దేవాది దేవుడు మనం చదువుకున్నాము ఇంతకు ముందు కూడా ఆ మాటలను మీకు వినిపించాను. దేవుని దూతలు మనకు కావలిగా ఉంటారు, మన అడుగులకు తోడుగా ఉంటారు, మన పాదలను తట్టనియకుండా కాపాడతారు. ఇక్కడ దేవుని యొక్క దూతనంట మరి పేతురు దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నది. ఆ సంఖ్యలో బంధకంలో ఉన్న పేతురు దగ్గరికి మరి దేవుని దూత వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. 7వ వచనం చూడండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. వెలుగు ప్రకాశించినది. దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఏమంటారంటే నేను వెలుగై ఉన్నానంటాడు. ఆ వెలుగు అన్నది ఎప్పుడైతే ఆ చీకటితో ఉందో ఒక బంధకంలో ఎవరు రాలకు ఆ బంధకంలోకి ఒక వెలుగు ప్రకాశించిందంట. చదువు ఇది చదువు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతని నుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును పక్కన తట్టి త్వరగా లమ్మని చెప్పి అతని లేపగా అతని సంఖ్యలు అతని చేతుల నుండి ఓడిపోయిను. అప్పుడు ఆ దూత అతనితో నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తోడుకొని, అతడు అలాగా చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నన్ను వెంబడి రమ్మని చెప్తాను. అతనితో చెప్పాను. దేవుడికి మహిమ కలిగిన కాక. సంఖ్యలతో బంధకంలో ఉన్నాడు. ఈయనని ఎవరు రక్షించలేరు అని అనుకోవచ్చు పేతురు. కానీ ఎక్కడ ఉన్నా నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి మన జీవం గల దేవుడు మన పక్షాన ఉన్నాడని
సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో అనుకోవచ్చు, పేతుడు అనుకోవచ్చు, యాకోబు మరి యోహాను సోదరుడు యాకోబు కథమైపోయిందారు, ఇక నెక్స్ట్ నేనే కొన్ని గంటలలో నా జీవితం కూడా దేవుని గురించి నిలబడతాను అని అనుకోవచ్చు. కానీ దేవుని ఉద్దేశము దూతను అక్కడ పంపించి అతని మరి ఆ దూత అతనికి నీవు నడుము కట్టుకొని చెప్పులు తోడుకొని అతను అలాగా చేసిన తర్వాత దూత తన వస్త్రం వేసుకొని నమ్మడి రమ్మని అతను చేశాడు. అతడు వెలుపలికి వచ్చి ఆ దూతను వెంబడి వెళ్ళి దేవతలుగా దూత వలన జరిగినది నిజంగా జరిగినది గ్రహింపక తనకు దర్శనం కలిగినది మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణంకు ఇనుప గవిని వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెచ్చుకొనెను. వారు ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని. దేవునికి మహిమ ఘనత చెందుగాక. సంఖ్యలు తెప్పట్టాయి, ఆ సంఖ్యలు ఊడబడ్డాయి. అతను తీసుకొని దేవుని దూతలు బయటికి తీసుకొచ్చినప్పుడు పేతురు అనుకుంటున్నాడు ఇంకా దర్శనం అనుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఆ దేవుని దర్శనాన్ని చూస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అప్పటి వరకు కూడా ఆ 2 గేట్లు దాటిన తర్వాత బయటకు వచ్చేంత వరకు కూడా పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇది ఒక దర్శనము అనుకుంటా ఉన్నాడు. తర్వాత పేతురు తెలివి వచ్చినప్పుడు ప్రభు దూతలను పంపి హేరోదు చేతుల నుండి యూదుల చేతుల నుంచి నాకు చేయవ ఉద్దేశించిన వాటిని అన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడని అప్పుడు నాకు నిజంగా తెలియదు అనుకున్నాడు. అప్పుడు పేతురు గ్రహించాడు. బయటికి వచ్చేంత వరకు కూడా పేతుడు ఏమనుకుంటున్నాడంటే ఒక దర్శనమేమో ఇలా జరగబోతుందేమో అని అనుకుంటున్నాడు. కానీ దేవదూత వచ్చింది. ఎప్పుడైతే తెలివి వచ్చినప్పుడు దేవాది దేవుడే ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదుల ప్రజల నుంచి నాకు ఉద్దేశించిన వాటిని అన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనది. చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఈ సంఘం ఒక ప్రార్థన చేసినప్పుడు మనం చాలా గమనించవలసిందే. చాలాసార్లు ఈ ప్రార్థనలు మనం కూడా చేస్తాం. కానీ ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసం అనేది మనకు ఉండదు. ఎందుకంటే మీరు సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నది. ఒకవేళ పేతురు మీద మధ్య వచ్చి నిలబడితే మీరు అందరూ కూడా నిలబడవారా? ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ సంఘం గురించి ఇది కట్టక ముందు ఒక ప్రార్థన చేసుకుంటే దేవా ఈ మందిరం కట్టబడడానికి నువ్వు సాయం చేయమన్నప్పుడు చాలా మంది అన్నారు ఈ మందిరం ఎలా కట్టబడుతుంది అనేసి. కానీ విశ్వాసం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు నమ్మాలి. ఈరోజు ఇప్పుడు కూడా ఈ మందిరం ఈ రీతిగా కట్టబడింది. కొంతమంది నమ్మలేని వారు ఉన్నారు. ఇక్కడ సంఘం ప్రార్థించింది దేని ఉద్దేశించి ప్రార్థించింది? పేతురు విడిపించడానికి కదా ప్రార్థన చేసింది. పేతురు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు ఒక చిన్న బిడ్డ సంతోషంతో పేతురు స్వరం విని ఆ స్వరాన్ని పేతురు తను గ్రహించి సంతోషంతో ఆ తలుపు తీయడానికి వెళ్తుంటే ఏ మనుషులైతే ఇక్కడ సంఘంగా కూడి ప్రార్థన చేస్తున్నారో వారు ఏమన్నారంటే నువ్వు పిచ్చిదానివా అన్నారు. ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న వ్యక్తులు దేవుని సన్నిధిలో అంశం ఏంటంటే పేతురుని విడిపించడానికి ప్రార్థన చేస్తున్నారు. పేతురు విడిపించబడ్డాడు. పేతురు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు ఒక చిన్న బిడ్డ చూస్తుంది. పేతురు స్థలాలున్నది, పేతురు వచ్చిందని వారు చెప్తుంటే అక్కడ ఉన్న ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు? పేతురు చెరసాలలో ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు నమ్మము. సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. కానీ చూడండి ఆ వచనం చూడండి. ఆ వచనం ఎంతో చదివిస్తాను. 13వ వచనం చూడండి. 13వ వచనం. అతను తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆయన పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిన్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చి దానివని.
అయితే తను చెప్పినదే నిజమని ఆయన దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది ఇక్కడ చూసినట్లయితే సంఘం ప్రార్థిస్తుంది. గొప్ప ప్రార్థన పరురాలే. మరి సంఘం ప్రార్థిస్తుంది. దేవుడు కార్యాన్ని చేశాడు. పేతురు తీసుకొచ్చాడు, బయటికి వచ్చిన పేతురు కూడా దర్శనం అనుకున్నాడు. పేతురికి తెలివి వచ్చిన తర్వాత ప్రభు దేవుడైన దూత పంపించి ఆ హేరోదు నుంచి, ఆ యూదు నుంచి తప్పించాడని పేతురు తెలుసుకున్న తర్వాత ఈ చిన్న బిడ్డ ఆ స్వరం విని సంతోషం చేత తలుపు తీయడానికి లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిన్నాడని తెలిపాడు. అందుకు వారు నువ్వు పిచ్చిదానివి, అయితే తను చెప్పినది నిజమని ఆయన దూడుగా చెప్పుచున్నాడే. ఆ చిన్న బిడ్డ నమ్మిందే. ఏం నమ్మిందంటే దేవుని ప్రార్థన, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు పేతురును విడిపించి తీసుకొచ్చాడనేసి వాళ్ళ దగ్గర ఎట్లా చెప్తుందంటే ఆయన ధైర్యంగా చెప్తా ఉన్నది. ఆ మాట మనకు చూడండి, 14 వచనం చూడండి. పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిచున్నాడని చెప్ప ఆ స్వరాన్ని విన్నది. తలుపు దగ్గర ఉన్నది. ఇంకొచ్చి ఎక్కువ చెప్తున్నది, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు కార్యాన్ని చేశాడని వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, ఇచ్చిదాన్ని అదొక దూత, నువ్వు అలా గ్రహింపులో ఉన్నావు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ మాట మళ్ళీ ఒకసారి 16 వచ్చిన చదువు. 15 అందుకు వారు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని దృఢంగా చెప్పాను. వారు అతని దూత అని పేతురు ఇంకా వారు తలుపు తీసి అతన్ని చూచి దేవునికి మహిమ ఘనత చెందును గాక. చిన్న బిడ్డ ఒక ఆసక్తిని, ఆ సంతోషాన్ని, విన్నదాన్ని మరి దృఢంగా చెప్పే అలాంటిగా మనం ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో దేవాది దేవుడు ఏమంటాడంటే మత్తయి సువార్త 7వ వచనంలో ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అట్టి మనం పొందుకున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అవి పొందుకుంటున్నాము అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ చిన్న బిడ్డనే కానీ దేవునిపై ఒక బలమైన విశ్వాసం ఉన్నది. అట్లకు ఆ స్వరాన్ని గుర్తుపట్టి సంతోషంతో మనం చేసిన ప్రార్థన దేవుడు జవాబుని గ్రహించాడని చెప్పినప్పుడు వారక్కడ వారన్నారు పిచ్చిదాన్ని అది ఒక దూత వచ్చిండొచ్చు అన్నారు. ఎప్పుడైతే ఆ ఒక చిన్న బిడ్డ నమ్మిందో మన ప్రార్థన కూడా అదే రీతిగా నమ్మాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఈ 2021 సంవత్సరం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని వైపుని జీవించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ మత్తయి సువార్త 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతి వానికి పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడను. కాబట్టి 2021లో మనం దేవుని సన్నిధిలో అడగాలి. ప్రతి వానికి దేవుడు ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ 2021లో ప్రార్థన పూర్వకంగా ఇంకా దాదాపు 11 నెలలు ముందున్నాయి. దేవుడు తన కృపా కనికరంలో చూపించే విధంగా ఈ యొక్క వైరస్ నుంచి మరి టీకాలు ఏర్పడుతుండగా దేవుని మహాకృపను బట్టి అవన్నీ కూడా మరి సక్సెస్ అయ్యే విధంగా అవన్నీ కూడా టీకాలు పరిచే విధంగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఈ 2021 అంతా కూడా ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలంటే ఏలియా ప్రార్థన, మరి ఆ ఒక వేదన చేయవలసిన ప్రార్థన, ఆ వ్యక్తి యొక్క ప్రార్థన, అదే రీతిగా దావీదు ఒక ప్రార్థన, మరి సంఘం ఒక ప్రార్థన, ఇవన్నీ కూడా మనం అనుదినము ప్రార్థనలో జీవించినట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. దేవుడు మీ అందరినీ కూడా ఈ వాక్యం ద్వారా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. లేచి నిలబడు. ఈ 2021లో ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. చూసాము ఏలియా ప్రార్థన చేసినప్పుడు తిరిగి 3.5 సంవత్సరంలో వర్షం పడినప్పుడు గొప్ప కరువుతో ఉన్నది. కానీ దేవుని యొక్క సేవకునిగా ఏలియాకు మాత్రం ఏం కరువు లేదు. దానికంటే ముందుగా చూసినట్టయితే దేవుడు కాకులతోని
కాకులతో మరి ఏలియాని పోషించాడు, ఒక విధ్వరాలతో పోషించాడు. తన కరువు మాత్రం లేదు, కానీ తిరిగి ఏలియా ప్రార్థన చేసినప్పుడు తిరిగి వర్షం రావడం, భూమి ఫలించి ఆహారం వేయడం. అదే రీతిగా మరి తన వేదనగా జయబాసుని ప్రార్థన దేవుడిని 5 రకాలుగా తనను ఆశీర్వదించాడు. అదే రీతిగా దావీదు ఒక ప్రార్థన, తగ్గింపుతో కలిగిన ప్రార్థన, అలాగే సంఘం ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘాన్ని బలపరిచి మరి పేతురు యొక్క సంఖ్యలను తీయబడి పేతురుని బయటకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ప్రార్థనలు కూడా దేవుని వైపు నుంచి ప్రతి ప్రార్థన దేవుడు వింటాడో జవాబుని చేస్తాడని మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన నిబంధనలు స్తోత్రములు నాయన ప్రభా, ఈ పరిశుద్ధ ఆదివారం నాయన 2021 సంవత్సరం మాతో ప్రార్థన అనే అంశంతో నేను మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. ఏలియా ప్రార్థన చేయగానే తిరిగి ఆయన వర్షాన్ని కల్పించావు. జయబాస్ ప్రార్థన ఒక ఆయన తన వేదనలో కష్టంలో మరి ఎంతో ఉన్నప్పుడు తన ప్రవాహాన్ని దర్శించి ఆ ప్రార్థనకు జవాబుని గురించి నీ ఆశీర్వాదాలు దయచేస్తావు. అదే రీతిగా నైనా మరి దావీదు మహారాజు ప్రార్థన చేసినప్పుడు నైనా ప్రభా ఆ బిడ్డ కూడా నెమ్మదిని సమాధానము ఇస్తూ ఆ బిడ్డ కూడా దీవించి ఆశీర్వదించావు నైనా ప్రభా. మరి సంఘం యొక్క ప్రార్థన సంఖ్యలో తేమబడి పేతురు బంధకం నుంచి బయటికి వినిపించిన దేవా నీకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా. మరి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా నైనా విని మాకు జవాబు అనుగ్రహించండి యేసయ్యా. మరి 2021 సంవత్సరము టీకాలు వేయబడుతుండగా నైనా ప్రభా మరి టీకాలు వేయించుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి శరీరంలోనైనా ఆ టీకాలు పనిచేసే విధంగా తిరిగి వైరస్ రాకుండా నీ కాపుదల నీ రెక్కల కింద భద్రపరచండి. ఈ 2021 సంవత్సరం అంతా కూడా నీ కాపుదల దయచేయండి. ప్రత్యేకంగానైనా ప్రభా టీకాలు తీసుకున్న బిడ్డలను అదే రీతిగా ఆ పరిశీలన చేస్తున్న డాక్టర్లను వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆ టీకా ఫలించి నేను తిరిగి ఆ బిడ్డలకు ఆ ఒక వైరస్ రాకుండా మీరే మీ కాపుదల దయచేయమని అడుగుతూ అదే రీతిగా ప్రపంచం అంతా కూడా కాపాడండి. ప్రపంచంలోని వైరస్ నుంచి కూడా ఏ సునామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. టీకాలన్నీ కూడా ప్రభా సకాలంగా ప్రజలందరికీ కూడా అందడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. ఇటు పనిచేస్తున్న గవర్నమెంట్ నైనా ప్రభా మరి మంత్రులని ప్రధానమంత్రులను ప్రెసిడెంట్ని నైనా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ ఉన్న ప్రధానమంత్రులు అందరినీ కూడా వారి దేశాలలో ప్రపంచంలో ఎక్కడైతే ఆయన ప్రజల గురించి పనిచేస్తున్నారో వారిని కూడా దీవించి ఆ టీకాలను ఘనంగా ఆయన వేస్తున్న సమయంలో బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఇంకా ముందు నేను 11 నెలలు 2021లో మేము ఉంటుండగా అవి ఇక్కడ మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రత్యేకమైన ప్రభా ప్రార్థన చేస్తూ నీ వైపు ముందుకు ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థన అంతటి కూడా నీ ఆధీనంలో తీసుకొని నైనా ప్రభా నీ యొక్క ఆధీనంలో బిడ్డలను నడిపించి ప్రత్యేకంగా పాపం నుంచి విడిపించి నైనా ప్రభా తిరిగి పాపం చేయకుండా ప్రజలు నీ వైపు నడిపించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనను వేడుకొచ్చున్నాము తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనతోను మన పిల్లలతో తోడై నీడై ఉండును కాక. ఆశీర్వాదం.